హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు కేక్‌ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదైతే చూపిస్తాను. ఆ పైన చూసి ఏంటి ఇలా మాడిపోయిందైతే అనుకోకండి. ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను. నేనైతే దానికోసం ఇక్కడ ఒక బౌలు, కావాల్సిన పదార్థాలన్నీ కూడా చుట్టూరా పెట్టుకునేసాను. సో, ఆ బౌల్‌లో అయితే ఇప్పుడు 2 ఎగ్స్ అనేటివి మనం వేసుకోవాలండి. ఇది ఎగ్‌తో ప్రిపేర్ చేసే కేక్ కాబట్టి ఎగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. కొంతమంది ఎగ్గు తినరండి. సో, అలాంటోళ్ళొచ్చి ఎగ్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో, ఈ కేక్ అయితే ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇందులో మీకొక విషయం అయితే చెప్పాలండి. ఈ వీడియోలో నా గురించయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నా గురించి చెప్పడానికి పెద్దయితే ఏం లేదు కానీ, ఏదో మన గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నేనైతే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే ఒక చిన్న జాబ్ అయితే చేస్తూ ఉంటాను. ఇలా బిజీ ఉండే లైఫ్‌లో అప్పుడప్పుడు ఇలా యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఉంటాను. ఇది ఏదో డబ్బులొచ్చేస్తాయి, మనం ఈ డబ్బుల మీద బతకాలనైతే కాదు. నాకంటూ ఒక సెల్ఫ్‌గా చేసుకోవాలి అనేది మాత్రమే నా ఇది. అందులో పిల్లల కోసం మనం డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ కూడా యూట్యూబ్‌లో పెట్టుకుంటే మనకు మెమరీగా ఉంటది. సో, ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇది చూసి నేర్చుకోవచ్చు కదా! సో, అందుకోసమని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు కూడా నాకొక 2 ఛానల్స్ ఉండేటివండి. అవి కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయాయి. సో, అందుకనేసి ఇప్పుడు కుకింగ్ మీదే కాన్సంట్రేషన్ పెట్టి అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కానీ, ఇంట్లో చేసే ఫుడ్స్ గురించైతే నేను వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే కేక్ గురించైతే చెప్తాను. సో, ఎగ్స్ అయితే ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో కేక్ అనేది మనకు అంత బాగా వస్తుందనమాట. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకున్నానండి. ఎంతసేపు కలుపుతూ ఉంటే చెయ్యి నొప్పొస్తూ ఉంది. సో, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా అయితే కలపడం స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకైతే నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి. కొంతమందైతే షుగర్‌ని పౌడర్‌లాగా చేసుకొని పౌడర్ అయితే యాడ్ చేసుకుంటారు. నేను అలా కాకుండా డైరెక్ట్‌గా షుగర్‌నే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి ఇక్కడ మనం ఇలా కలిపే కలుపుడుకైతే ఖచ్చితంగా కరిగిపోతుంది. సో, అందుకనైతే షుగర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని షుగర్ అనేది మనకు బాగా మిక్స్ అవ్వాలండి, కరిగిపోవాలి. సో, అది వేసిన తర్వాత అయితే బాగా కలిపేసుకున్నాననమాట. మన దగ్గర మనకు ఇది మిక్స్ చేసేదానికి బ్లెండర్ వస్తది కదా! అట్లాంటిదైతే లేదు కాబట్టి, ఇలా దీంతో మిక్సర్‌తో అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. కేక్ అనేది నేను ఇంతకుముందు చేశానండి. మామూలుగా ఇంట్లో మనం ఓవెన్ లేనప్పుడు కుక్కర్‌లో పెట్టి చేస్తాం కదా! అలాగైతే చేశాను. ఫస్ట్ టైం ఓవెన్‌లో ఎలా ఉంటుందనేది కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పెరుగనేది యాడ్ చేసుకున్నానండి. పెరుగు నేనైతే ఎక్కువగా యాడ్ చేయలేదు. కొద్దిగానే యాడ్ చేశాను. ఈ పెరుగనేది మనకు ప్యాకెట్ పెరుగు కదా! కొంచెం గడ్డలుగా ఉందనమాట. సో, ఆ గడ్డలన్నీ కూడా బాగా కరిగిపోయేలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు చూస్తే కూడా కనిపిస్తుంది అక్కడక్కడ వైట్ వైట్‌గా. సో, అలా లేకుండా నీట్‌గా కరిగిపోయే వరకైతే చేసేసుకోవాలి. సో, బాగా కరిగిన తర్వాత ఇందులో అయితే నేను కొద్దిగా సోడా అనేది యాడ్ చేశానండి. సోడా కూడా యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇది మనం ఎంతసేపు మిక్స్ చేస్తామో మనకు కేక్ అనేది అంత బాగా వస్తుందనమాట. ఇక్కడైతే బాగా తెలుస్తూ ఉంది. ఇంకా కూడా మనకు షుగరు, అలాగే పెరుగు అవంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న ఈనో ప్యాకెట్ అయితే వేశానండి. ఇది ఏయడం వల్ల మనకు ఇది బాగా పొంగుతుంది. అందులో మనం బేకింగ్ సోడా వేయలేదు కాబట్టి ఇది దాని బదులు బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే నేను కూడా యూట్యూబ్‌లోనే చూశానండి. నాకు కూడా తెలీదు. ఇది వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉంటే అసలు నురగైతే చూడండి ఎంత బాగొస్తూ ఉందో. ఇది చూడ్డానికి కూడా అసలు కలర్ కూడా మారిపోయింది. తొందరగా కూడా మిక్స్ అయిపోయింది అంతా కూడా. మొత్తం బాగా మిక్స్ చేశాను. అసలు మిక్స్ చేసే కొద్దైతే మనం బ్లెండర్‌లో మిక్స్ చేస్తే ఎలాగైతే వస్తదో పేస్ట్ క్రీమ్‌లాగా అలాగైతే అయ్యిందనమాట. ఈనో ఏసిన తర్వాత. దీని తర్వాత ఇంకా బాగా కలిపేసుకున్నానండి. సో, ఇక్కడ బాగా మనకు స్మూత్‌గా ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను మైదా పిండైతే యాడ్ చేస్తున్నాను. మనకు దానికి తగ్గట్టు క్వాంటిటీగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ నిండా అయితే మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఒక పక్క మనం కలుపుకుంటూనే పిండిని కూడా యాడ్ చేయాలి.
సో చూసారు కదా, నేనైతే మైదా పిండి, ఓన్లీ మైదా పిండి మాత్రమే యాడ్ చేశానండి, గోధుమ పిండి యాడ్ చేయలేదు. ఇది కలిపిన తర్వాత ఇది బాగా పొంగిపోయిందండి పైకి. సో అందుకని పిండి వేయంగానే పైకి వచ్చేసి చుట్టూరు అయితే పడిపోతూ ఉందనమాట. పక్కన మా వాడు చూడండి కింద ఎక్కడ పడిపోతుందని చేతులు అడ్డం పెట్టుకుని అయితే చూస్తూ ఉన్నాడు. సో ఇది వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలండి. మనకు ఈ మైదా పిండి అనేది ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనకు అది కొంచెం ఫ్రీ అవ్వడానికి, కలుపుకోవడానికి అనువుగా అయితే ఇందులో కొద్దిగా పాలైతే వేశాను. వాటర్ అయినా కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. నేనైతే పాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి పాలైతే వేసాననమాట. పాలేసి ఇప్పుడు కలుపుకోవడానికి నాకు కొద్దిగా కష్టమైంది. ఎందుకంటే బౌల్ నిండగా అయితే అయిపోయిందనమాట అది. అంటే అది కలపడం వల్ల అట్లా అయ్యింది. యాక్చువల్లీ అయితే దాంట్లో అంత లేదు. సో ఇప్పుడు ఇంకొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి పూర్తిగా అసలు క్రీమ్ లాగా అయితే ఉంది మొత్తం కలుపుకున్నాక. ఇప్పుడు దీంట్లో అయితే అన్నీ వేసేసామండి, ఇంకా ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు చక్కెర సరిపోదు అనుకుంటే చక్కెర మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇంట్లో అయితే చాక్లెట్ సిరప్ ఉన్నిందనమాట. సో ఆ సిరప్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేయలేదండి, కొద్దిగానే యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంటుందని అయితే కొద్దిగా యాడ్ చేశాను. ఇది యాడ్ చేసేసిన తర్వాత కూడా బాగా కలుపుకున్నాను. అందుకనే మనకు అది కొంచెం ఇది కొంచెం కలర్ లాగా అయితే అనిపించింది. మనం ఇట్లా చాక్లెట్ కేక్ కావాలి అనుకున్నప్పుడైతే మన దగ్గర బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓరియో బిస్కెట్స్. సో క్రీమ్ బ్లాక్ టైప్ చాక్లెట్ బిస్కెట్స్ అవి తెచ్చుకొని కూడా అవి మిక్సీలో పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇది వేసిన తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకున్నానండి. మనకి అప్పుడు చాక్లెట్ ఇక్కడ మనకు తెలుస్తుంది కొద్దిగా తగ్గినట్టు. మాకు పర్వాలేదు ఇలాగే కావాలి అన్నారు పిల్లలు. సో అందుకని వదిలేసాను. సో ఇప్పుడైతే మనం ఓవెన్లోకి సరిపడా ప్లేట్ అయితే తీసుకొచ్చాను. ఇందులో లవ్ షేప్ ప్లేట్ అయితే తీసుకున్నారు మా ఆయన. అది ఎవరి కోసమో నాకు కూడా తెలీదు. సో ఈ ప్లేట్ తీసేసుకున్న తర్వాత ప్లేట్లో అయితే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం మొత్తం కూడా రుద్దేసుకోవాలండి. యాక్చువల్లీ బటర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు, అంటే ఉంది కానీ బట్ అది ఇప్పుడు కట్ చేసి కరగ తీసి వేసే అంత ఓపిక నాకు లేదు. కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం బ్రష్తో అయితే అప్లై చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడినట్టే ఉంది, అసలు రుద్దుతూ ఉంటే కూడా పక్కన మిగిలిపోయినట్టయితే అనిపిస్తూ ఉంది. సో అందుకని పైనంతా కూడా రుద్దాను, ఎందుకంటే నిండా కూడా వస్తుంది కదా అనేసి. మొత్తం ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్నాం కదా అక్కడ ఆ పిండి అనేది, అదైతే ఇందులో వేసేసుకోవాలండి. ప్లీజ్ ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కూడా కామెంట్ చేయండి. మీరు ఇలాగా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. సో ఇక్కడ మనం కలిపేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి మరీ అయితే లూజ్గా లేదు, అలాగని మరీ చిక్కగా లేదు, మీడియం క్వాంటిటీలో అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసేసుకున్నాను మొత్తము. మనం ఇక్కడ చెక్ చేసుకున్నామండి, నాకైతే షుగర్ కూడా సరిపోయింది. ఇప్పుడు అందులో వీళ్ళు చాక్లెట్ ఏ మమ్మీ అంటుంటే కొద్దిగా అలా లైన్స్ లాగా అయితే వేసాను. వేసి అయితే మనం ఓవెన్లో పెట్టేసామండి. ఇది చిన్న ఓవెను, మీకు నేను మొన్న వీడియోలో చెప్పాను ఇది నేను కొత్తగా తీసుకున్నానని. ఎంత టెంపరేచర్ పెట్టాలో తెలియలేదు, అయితే ఏదో పెట్టి అయితే ట్రై చేశాను. సో ఇలా చూడండి అప్పటికైతే మనకు అంత పైన సరిగా మాడలేదు. పెట్టి కుకింగ్ అయిందా లేదో చూస్తే అప్పటికి అవ్వలేదనమాట. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత అయితే ఇలా అయిపోయింది. కేక్ అయితే చాలా స్మూత్‌గా వచ్చింది, కానీ ఇది పైన టెంపరేచర్ వల్ల కొద్దిగా మాడినట్టు పైన మాత్రం అలా అనిపించింది. తర్వాత పైన లేయర్ తీసేసుకున్నట్లయితే మనకు కేక్ అనేది నిజంగా స్పాంజ్ లాగే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ చాలా మెత్తగా అయితే వచ్చింది. అసలు వెనకాల పక్క చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెత్తగా ఉందో అండ్ కేక్ అనేది ఎలా వచ్చిందో అని. మనకు మేబీ అమ్మే వాళ్ళు కూడా ఇలాగే అమ్ముతారేమో, పైనంతా కట్ చేసి క్రీమ్ అయితే అప్లై చేసేస్తారు. సో మా వాడైతే అసలు తట్టుకోలేక ప్లీజ్ మమ్మీ కట్ చేయి అంటే ఒక పీస్ కట్ చేశాను. సో నిజంగా చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా అంటే చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా మొత్తం స్పాంజ్ లాగా అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా ఓవెన్లో
ఇక్కడ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే, ఆ పైన ఒక రవ్వ మాడిపోవడం. అది కూడా మనం సర్టెన్ టెంపరేచర్‌లో పెట్టాలి. అది మనకు తెలీక కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల అయితే అలా అయింది. సో, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.